ఓం ఓం నమో నారాయణ. అందరూ ఒక్కసారి గోవింద 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 గోవింద. 2019లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ మీద సామాన్యులకు దర్శనాలు గోవింద గోవింద గోవింద. లడ్డులో నాణ్యత గోవింద గోవింద గోవింద. కొండ మీద పరిశుభ్రత గోవింద గోవింద గోవింద. చైర్మన్ గారి అవినీతి గోవింద గోవింద గోవింద. సకల జనులు సకల కళ నాయకులు కొండని ఒక ఉండిగా మార్చుకుని దోచుకున్నటువంటి సందర్భం ఈ భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అందుకే ఒక భర్తృహరి పద్యం చెప్పాడు. ఏమంటే, తివిరి ఇసుంబున తైలంబు తీయవచ్చు, ధవలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, కుందేటి కుమ్మును సాధించవచ్చు, కానీ మూర్ఖుల మనసును రంజింప చేయలేమని. ఈ సామెత ఎవరికైతే అచ్చగా వైఎస్ఆర్సిపి నాయకులకి అనువదించవచ్చు. ఎందుకంటే వారు చేసిన పాపాలు కాదది, మహాఘాతుకం. ఎందుకంటే భారతదేశంలో హిందూ ధర్మం అన్నా, హిందూ సంస్కృతి అన్నా, ఆ ధర్మానికి కట్టుబడి తమ ప్రాణాలను కూడా వదులుకుంటారే కానీ ధర్మాన్ని వదులుకోరు. అది మన హిందువుల యొక్క ప్రాముఖ్యత, ప్రతిష్టత. కానీ మీరు ఒక దేవాలయాన్ని ఉండిగా మార్చుకొని, అంటే మీరు తల్లి పాలను కూడా మీరు అనర్థం చేసేటువంటి చరిత్రలకు తీసుకొచ్చినారు. ఎందుకంటే ఆ రోజు నెయ్యి చేయాలంటే, పెరుగు చేయాలంటే పాలు ఉండాల. పాలు కూడా లేకుండా మీరు నెయ్యి తయారు చేశారంటే మీలాంటి ఘనపాటులు ప్రపంచానికి కూడా కావాలి. ఆ పనపాటిలు మీరు ఎంత ఘోరాతి ఘోరంగా రసాయనాలను కలుపుకొని మీరు నెయ్యి తయారు చేసి దాదాపు 1,61,00,000 కేజీలను నెయ్యిగా తీసుకొచ్చి మీ ఉండిల్ని మార్చుకున్నారంటే ఇది ఎంత ఘోరమైన పనో ఒక్కసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నాయకులే కాదు, వైఎస్ఆర్సిపి నాయకుల దగ్గర పని మనుషులు సైతం, డ్రైవర్లు సైతం, అక్కడ అటెండర్లు సైతం వేల కోట్లు దోచుకున్నారంటే దానికి మీరు కాదా బాధ్యులు? ఎందుకంటే కేవలం వెంకటేశ్వర స్వామిని మనం ఏదైనా మనసులో కోరుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం. కానీ మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గుడిని కూడా సెట్టింగ్లు వేసి ఒక మహానుభావుడు ఆయనకి వెంకటేశ్వర స్వామిని వాళ్ళ ఇంటికి తీసుకుపోయినట్టు చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా. అంటే ఒక ఓటు వచ్చేది గుడిసేటోళ్ళని అంటే అర్థం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది గుడిసేటు కంటే అర్థం తెలుసుకునింది. గుడికి సెట్ వేసిన వాడు గుడిసేటవాడు, వాడే జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాబట్టి ఆ గుడిసేటి అనే అర్థానికి కూడా మనకు తెలియకుండా ఉండింది. కానీ మొట్టమొదటిసారి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిసేటి అంటే అర్థం తెలుసుకున్నటువంటి వాళ్ళం మనం. కాబట్టి కల్తీ నెయ్యి జరిగింది వాస్తవం. మీరు మహాపాపం చేశారు, మహాఘాతకానికి పాల్పడ్డారు. ఇప్పుడైనా మీరు మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేరు. ఆ దేవుడే ఆ రోజు ఏం చెప్పారు? మీరు మోసం చేయలేదు, ఇది ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు దేన్నైనా రాజకీయాన్ని వాడుకుంటారని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు యాంటిసిపేట్ బెయిల్కి ఎందుకు పోయారు? పోకూడదు కదా, తప్పు చేస్తుంటే. మరి యాంటిసిపేట్ పోయినారు. మళ్ళా మమ్మల్ని గురించి మాట్లాడొద్దు, తిరుమల పవిత్రతను పోగొట్టొద్దు అని చెప్పి కోర్టులో వెళ్ళి మీరు యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నారు కదా. మరి ఈరోజు సుప్రీంకోర్టే ఒక సిట్టుని చేసింది, మేము చేయలే. ఇది ఎన్డీఏ, ఈ కూటమి ప్రభుత్వం ఈ సిట్టుని నిర్మించలే.
సుప్రీంకోర్టే సిబిఐ కలిపి ఒక సిట్టు నిర్ధారిస్తే ఈ సిట్టే ఈరోజు దాంతో వాస్తవం రసాయనాలు కలిపింది వాస్తవం. ఈరోజు ఎన్నో వేల కోట్ల మంది భక్తులు ఆ లడ్డును తిని అపవిత్రతకు లోనయ్యారని చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పుడైనా మీరు కానీ తప్పు చేయకపోతే కాణిపాకం, మా చిత్తూరులో ఉంది కాణిపాకం గుడి, కాణిపాకానికి వచ్చి మీరు ప్రమాణం చేయగలడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఏ రోజు కూడా వదలరు. ఎందుకంటే రామతీర్థంలో రాముణ్ణి కాల్చినప్పుడు, అదేవిధంగా పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయాల మీద, అంటే విజయవాడ యొక్క వెండి సింహాన్ని దొంగిలించినప్పుడు కూడా మీరు దాన్ని సింపుల్గా తోసేసి పరకామణిలో దొంగతనం చేస్తే కూడా అదేదో చిన్న దొంగతనం, దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న వాళ్ళు మీరు గుడి పవిత్రతని ఎలా కాపాడతారో మాకు తెలియదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే ఆ గుడి పవిత్రతను దెబ్బతీసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది. మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి, ఆ పార్టీయే లాక్కున్నటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అతను నిర్మించింది కాదు, అతను పెట్టింది కాదు, ఎవడో ఒక అభిమాని పెడితే అతని దగ్గరకు లాక్కున్నటువంటి పార్టీ మీది. మీరు ఇది లాంటిది వందలు చేసినటువంటి కుట్రలు చేసినారు. మీరు బాబాయిని చంపినా మేం కాదన్నారు. అదేవిధంగా పింక్ డైమండ్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అభాండం వేసి మరి పింక్ డైమండ్ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు తెప్పించలేకపోయారో మేము ఈరోజు వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజైనా మీ పాపాన్ని, మీ తప్పుల్ని క్షమించమని ఆ దేవదేవుణ్ణి, అదేవిధంగా హిందూ యొక్క భక్తులని మీరు వేడుకుంటే మీరు ఇప్పుడైనా పుణ్యతులు అవుతారని చెప్పి వారికి విన్నవిస్తూ, ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి విజయవంతం చేసినటువంటి మా చిత్తూరు శాసనసభ్యులు గౌరవ గురజాల జగన్మోహన్ గారికి, పెద్దలు దొరబాబన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ పెద్దలు కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. గోవిందా గోవిందా గోవిందా.